నమస్కారం. ఓం శక్తి భక్తి ఛానల్ కి స్వాగతం. వన్ టీవీ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. మేళ్ల చెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం శివుడికి అంకితం చేయబడిన ప్రఖ్యాత హిందూ దేవాలయం. ఇది తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం గొప్ప చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయ నిర్మాణం, ఆచారాలు మరియు పండగలు ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. విశ్వ సృష్టికర్త మరియు విధ్వంసకుడు అయిన శివుడు తన దివ్య కాలక్షేప వివరాలను తరచుగా తన అనుచరులతో పంచుకుంటాడు. పంచభూతాలతో లేదా పంచభూతాలతో అనుసంధానించబడిన శివలింగాలు ఉన్న దేవాలయాలను కనుగొనడం అసాధారణం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శివలింగం కాణిపాకంలోని వినాయక విగ్రహం వలె ఎత్తుగా ఉండటంతో ప్రసిద్ధి చెందింది. ప్రఖ్యాత శైవ దేవాలయం మేళ్ల చెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామి పూర్వ నల్గొండ జిల్లాలో ఉంది. 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో యాదవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు మరియు ఇది దేవత ఐశ్వర్యేశ్వరి మరియు శంభులింగేశ్వర స్వామికి అంకితం చేయబడింది. తరువాత ఈ ఆలయాన్ని కాకతీయ రాజవంశ రాజు ప్రతాపరుద్రుడు విస్తరించాడు. పురాణాల ప్రకారం కృష్ణానది ప్రాంత నివాసులు ఎదుర్కొంటున్న ఆకలి మరియు కరువు శివుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆయన హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయం నుండి మేళ్ల చెరువు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. యాదవ చక్రవర్తులు తమ మంద నుండి ఒక ఆవు అడవిలోని ఒక నిర్దిష్ట ప్రదేశానికి పాలు తీసుకువస్తున్నట్లు గమనించినప్పుడు స్వయంభూ శివలింగాన్ని చూశారు. లింగాన్ని తీసివేసినప్పటికీ అది ఆస్థానంలోనే ఉంది. అతీంద్రియ దర్శనం ఫలితంగా యాదవ పాలకుడు గంగాబోయిన్ మల్లన్న 1126లో ఆలయాన్ని నిర్మించి మేళ్ల చెరువుకు దక్షిణ కాశీ అని పేరు పెట్టాడు. ఆవుల మందలోని ఒక ఆవు రోజు కొట్టాంలోని గుండ్రాయి మీద పాలు అభిషేకిస్తూ ఉండటాన్ని గమనించిన కాపలాదారుడు పల్లె పెద్దలకు తెలియచేయాలని బయలుదేరాడు. ఆ రోజు రాత్రి పరమశివుడు పల్లె పెద్ద అయిన గంగనపోయిన మంగన్న బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు. తాను పరమశివుణ్ణని, కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నానని చెప్పి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞ ప్రకారం వారి తాహతకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. 1311వ సంవత్సరానికి చెందిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా అర్థమవుతుంది. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరడంతో 1989లో జీర్ణోద్ధరణ చేపట్టారు. ఆలయ జీర్ణోద్ధరణ కోసం మేళ్ల చెరువుకు చెందిన గుండ్లపల్లి చంద్రమ్మ అనే భక్తురాలు లక్షల విరాళాన్ని నాడు అందచేసింది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువు, దాని అంచు వెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమంలో అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది. ఈ క్షేత్రం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా ఆ పరమేశ్వరుడు శివలింగంగా ఉన్నాడు. శివలింగం వెనుక భాగాన జడను పోలిన గుర్తులు ఉండటం వల్ల అర్ధనారీశ్వరుడని పిలుస్తున్నారు. ఇక్కడి మహిమాన్విత శివలింగం పుష్కరానికి 1 అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోంది. శివలింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టు లాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమని పండితులు చెప్పడం విశేషం. శివలింగం శిరస్సు భాగంలో 3 వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది. దీనినే గంగమ్మ స్థానంగా కొలుస్తారు. ఇక్కడి నుండి గంగాజలం నిత్యం ఊరుతూ ఉంటుంది. ఎంత జలాన్ని బయటకు తీసినా మళ్లీ జలంతో నిండిపోతుంది. భక్తులు ఈ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఏటా మహాశివరాత్రి పండుగ 5 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, శివలింగోద్భవ అభిషేకాలు, శివ కళ్యాణోత్సవాలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. చివరి రోజున పవళింపు సేవ కన్నుల పండుగగా జరుగుతుంది. మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలోని శివలింగం అనేక ప్రత్యేకమైన మరియు మనోహరమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ లింగం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పరిమాణంలో పెరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా పుష్కరం పండగ సమయంలో ఇది గమనించదగింది. భక్తులు మరియు పూజారులు ఈ మార్పులను గమనించి గుర్తించారు. ఇవి ఈ దృగ్విషయానికి భౌతిక సాక్ష్యంగా పనిచేస్తాయి. శివలింగం పై భాగంలో ఒక చిన్న లోయ ఉంది. దీనిలో నిరంతరం నీరు ఉంటుంది.
ఈ నీరు సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఎండిపోదు. ఈ నీరు పవిత్రమైనదని నమ్ముతారు మరియు భక్తులు దానిని పవిత్ర జలంగా స్వీకరిస్తారు. ఈ లోయలోని నీరు స్థిరంగా ఉంటుంది, ఎప్పుడూ పొంగిపోదు లేదా ఎండిపోదు. నీటిని తీసివేసినప్పటికీ అది త్వరగా తిరిగి వస్తుంది. ఈ దృగ్విషయం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది మరియు ఆలయానికి మర్మాన్ని జోడిస్తుంది. ఈ ఆలయంలోని శివలింగం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది 2 పలకలతో కూడిన పానవట్టం మీద ఉంటుంది. సాధారణంగా ఒక శివలింగం భూమిని తాకిన ఒకే పునాదితో సంబంధం కలిగి ఉంటుంది. మేళ్ల చెరువు వద్ద ఉన్న 2 పలకల మూల నిర్మాణం చాలా అసాధారణమైనదిగా పరిగణించబడుతుంది. శివలింగం వెనుక భాగంలో కొన్ని గుర్తులు వెంట్రుకల జడలను పోలి ఉంటాయి. ఇవి శివుని అర్ధనారీశ్వర రూపంతో సంబంధం కలిగి ఉంటాయి. అర్ధనారీశ్వరుడు శివుడు మరియు పార్వతిల మిశ్రమ రూపాన్ని సూచిస్తుంది. ఇది పురుష మరియు స్త్రీ శక్తుల సంశ్లేషణను సూచిస్తుంది. మేళ్ల చెరువులోని శివలింగం తెల్లగా ఉంటుంది. ఇది చాలా అరుదుగా మరియు భక్తులచే అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ తెల్లని రంగు లింగం దైవిక మరియు పవిత్రమైన ప్రకాశానికి తోడ్పడుతుంది. మేళ్ల చెరువు శ్రీ శంభులింగేశ్వర ఆలయం ప్రధాన హిందూ పండుగల సమయంలో కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది. శివుడికి అంకితం చేయబడిన అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఆలయం దీపాలతో ప్రకాశవంతంగా మరియు మంత్రాలు ప్రార్థనలతో ప్రతిధ్వనిస్తుంది. భక్తులు శంభులింగేశ్వరుని ఆశీస్సులు కోరుతూ ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయంలో జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగలలో నవరాత్రి, దీపావళి, కార్తీక మాసం ఉన్నాయి. ప్రతి పండుగకు దాని స్వంత ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి ఆలయ శక్తివంతమైన సాంస్కృతిక వస్త్రధారణకు దోహదం చేస్తాయి. ఆలయం వార్షిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఉదాహరణకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించి దేవతను ఆలయం చుట్టూ గొప్ప ఊరేగింపుగా తీసుకువెళతారు. మేళ్ల చెరువు శ్రీ శంభులింగేశ్వర ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నం. దాని చరిత్ర, వాస్తుశిల్పం, ఆచారాలు మరియు సమాజ ప్రభావం ద్వారా ఈ ఆలయం భక్తులను ప్రేరేపించే మరియు మార్గనిర్దేశం చేసే అకాల సాంప్రదాయాల సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ కథనాన్ని మనం ముగించినప్పుడు మేళ్ల చెరువు శ్రీ శంభులింగేశ్వర ఆలయం యొక్క శాశ్వత వారసత్వం మరియు లెక్కలేనన్ని వ్యక్తుల ఆధ్యాత్మిక ప్రయాణాలలో దాని పాత్ర మనకు గుర్తుకొస్తుంది. మీరు భక్తుడైనా, చరిత్ర ప్రియుడైనా లేదా ఆసక్తిగల ప్రయాణికుడైనా ఈ ఆలయం దాని పవిత్ర స్థలాలను అన్వేషించడానికి మరియు దాని లోతైన శక్తిని అనుభవించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఇది మేళ్ల చెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయ చరిత్ర విశేషాలు. మరో ఆలయ చరిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.